కప్పుపుచ్చేసి అబద్ధాన్ని రాజ్యం మీద ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క నైజం అది. ఆ నైజాన్ని ఈ విధంగా తిప్పుకొడితే గానీ వాళ్ళకు బుద్ధి రాదు. వాళ్ళు అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తా ఉంటారు. కాబట్టి నిజం మనము దాచితే, నిజం మనము వ్యవహారం చేయకపోతే అబద్ధం రాజ్యం మీద ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వారికి తగ్గ జరిగింది. వారు మంచిగా మాట్లాడతారు ఎవరైనా కానీ. మీరు 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 మంచిగా మాట్లాడకుండా మమ్మల్ని అంటే మంచిగా మాట్లాడతారు. మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినారు, అప్పుడు కూడా ఇదే చిల్లర మాటలు. మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నాము తెలంగాణ ప్రజలకు చూస్తున్నా తెలియదా అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారికి? ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే 2 సంవత్సరాలు ఏం చేసిండు? అసెంబ్లీకి రాడు, ఎన్నికలకు రాడు, అలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన హస్తం బయటికి రాడు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లకు అప్పులకు తీసుకువచ్చి ఇప్పుడు మొత్తం మాట ఎట్లా చెప్పండి? రైట్. మాట్లాడండి. ఆయన తోలు తీస్తా అన్నందుకు, నేరం చేసినందుకు శిక్షగా రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రతిస్పందించారు. చర్యకి ప్రతిస్పందన ఉంటుంది అంటారు మీరు? నేనేమంటారు అంటే అండి, ఆయన మాట్లాడిన విధానానికి సీఎం కాబట్టి చూడండి. ఆయన ఎట్లా ఏమంటారు అంటే ఫ్రస్ట్రేషన్ ఎవరిది? ఈ పెద్ద మనిషిది, ఈ మాజీ పెద్ద మనిషిది ఫ్రస్ట్రేషన్, అహంకారపు అజ్ఞాన ఫ్రస్ట్రేషన్. తెలంగాణ రాజ్యానికి నేనే మన ఆటగా లేదు, మన మొత్తం ఈ సంస్థానానికి నేనే అనుకున్నాను కాబట్టి నేను చెప్పింది నడుస్తుండే. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయినారు కాబట్టి ఆయన జీర్ణించుకోలేక ఏదో ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి గారి ఆయన హోదాకి కూడా ఎప్పుడు 10 ఏళ్ళు పనిచేయలేని కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు వచ్చేసి ఎట్లా మాట్లాడుతున్నారంటే అంటారు ఏది శుద్ధపూస, అంత పెద్ద శుద్ధపూస మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు సౌత్ ఇండియాలోనే పవర్ఫుల్ సీఎం. ఇప్పుడైనా ఆయన ఎట్లా ఊరుకొని చెప్పండి. ఇంకొకటి, ఆయన చాలా సీరియస్గా శపథం చేశారు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు మళ్ళీ మీ బీఆర్ఎస్ కానీ కల్వకుంట్ల కాలకొట్ట విశేషం లాంటి కుటుంబాన్ని రానియని అన్నారు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వచ్చే? నిజంగా మరి అంత చేసేయగలిగే వాళ్ళు అయితే నిజంగా అలా ఉండగలుగుతారంటారా? ఇది ఇవ్వటం వెనక ఒక బెదిరిద్దాం అనుకున్నారా, లేకపోతే మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి మేము కూడా అలా మాట్లాడాలనుకున్నారా? అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడి ఉంటారు? నిజంగా అలా చేయగలరా మీరు? అంటే కాలకోట విషయం వల్ల తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండడానికే నేను చెప్పిన మాట చెప్పుకోవచ్చు. వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చే వాళ్ళు, ప్రజల సమస్యలను ఎప్పుడు పట్టించుకొని వాళ్ళు, ప్రజా సంఘాలను గౌరవించని వాళ్ళు, ప్రజా నిర్ణయాలు గౌరవించని వాళ్ళు, అదేవిధంగా ఉద్యమకాలను అగౌరవపరిచే వాళ్ళు, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే వాళ్ళు, రాజ్యాంగ విలువని ఏ కోశాన కూడా పట్టించుకుని వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి రానియమని చెప్పడం జరిగింది. ఇందులో తప్పేముంది? రైట్ రైట్. సాయి కుమార్, చెప్పండి. మీరు గత 10 సంవత్సరాలు చేసిన చిట్టాలు రాసుకుంటూ పోతే రామకోట అంతా చెప్పుకుంటూ పోతే మహాభారతం అంతా ఉన్నాయి. ఇంకా కేవలం 2 పేజీలు మాత్రమే ముఖ్యమంత్రి చదివి జరిగింది. ఇంకా బుక్ ఇంకా బాకీ ఉంది. ఇప్పుడు ప్రతిరోజు పొద్దున్నలో సోషల్ మీడియా మాట్లాడుతుంది, బీఆర్ సోషల్ మీడియా మాట్లాడుతుంది. వాళ్ళకు వచ్చిన 1600 కోట్ల రూపాయలతోనే వచ్చే ఆదాయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం దాదాపు 40 నుంచి 50 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. పొద్దున్నలోగానే మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి, అపరాత్రి ఏ సమయం సందర్భం లేకుండా పొద్దున్నలోగానే కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అబద్ధాలు ప్రచారం చేసే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు శుద్ధపుత్తలుగా మాట్లాడమంటే చాలా చాలా అశ్చర్యంగా ఉంది, నవ్వొస్తా ఉంది, గాలి వేస్తా ఉంది. మీలాంటి దుర్మార్గులు మాట్లాడే మాటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరైన సమాధానం చెప్తూనే ఉంటారు. మీరు ఎట్లా మాట్లాడిన అట్లే మాట్లాడతారు. మీరు రాయితం కొడితే ఆయన రప్పతం కొడతాడు, మీరు చిన్న రాయితం కొడితే పెద్ద రాయితం కొడతాడు. అయితే మాత్రం పక్కా. అంటే చిన్న రాయితో కొట్టినా కూడా పెద్ద రాయితో కొడతారు. కొట్టడం అనేది ఆపాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా స్పందిస్తారని మీరు అంటున్నారు. ఇంకొకటి కూడా మాట్లాడారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బలం ఇప్పుడు మాధవరం కృష్ణారావు కానీ లేదంటే హరీష్ రావు కానీ మరో 2 పేర్లు చెప్పి వీళ్ళే బలం అన్నట్టుగా మాట్లాడారు. దానిలో ఏమనాలి? దానిలో ఏమైనా ఆంతర్యం ఉందా? రాజకీయ కోణం ఉందా? నేనేమంటానంటే ఇప్పుడు చూడొచ్చు, కల్లకుంట్ల చంద్రశేఖరరావు, కల్లకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు, అదే విధంగా మన మాధవరం కృష్ణారావు, అక్కడ పోతే కోట్ల విద్యాసాగర్ రావు, అక్కడ పోతే కోట్ల మన మన పేరు కోట్ల ఎమ్మెల్యే వాళ్ళు, మొత్తం ఈ వ్యవస్థ అంతా అతలాకుతలం చేసి ఇక్కడ చేసే మన నవీన్ రావు కానీ వీళ్ళందరూ ఒక ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమైందని చెప్పి స్పష్టంగా అందరికి అర్థమని చెప్పడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడారు. అందుకోసమే రేవంత్ రెడ్డి చెప్పిన నేను ఇంటి పెద్ద కొడుగా పనిచేస్తున్నాను, పనిచేస్తూనే ఉంటాను, నేను ఎప్పుడు మీ ఇంటి మనిషిని అని చెప్పి చెప్పడం జరిగింది. Right. మీరు ఇప్పుడు చూడొచ్చు, గతంలో 10 సంవత్సరాల్లో ఏ వార్డు మెంబర్ ని కూడా, ఏ సర్పంచ్ ని కూడా అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్లు చంద్రశేఖరరావు గారు ఇప్పుడు కలిశారా? అప్పుడు మంత్రులకే దిక్కు లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వార్డు మెంబర్ ని, సర్పంచ్లని, ఎమ్మెల్యేలని, కౌన్సిలర్ని, జిల్లా పరిషత్ మెంబర్లని, ప్రతి ఒక్క సామాన్య ప్రజలను కూడా కలిసే విధంగా ప్రజాపాలన ముఖ్యమంత్రిగా, ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి గర్వపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్నాం, ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు. మేము ముందెత్తున్నాము, మీ కాళ్ళకోట విషయం నుంచి, మీ కల్వ కుంట్రల విషయం నుంచి, మీ కల్వ కుట్రల కుటుంబాల నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలు నేను కాపాడి తీరుతాను, నేను ఇంటి పెద్ద కొడుకుగా పనిచేస్తాను అని చెప్పి పనిచేస్తూనే ఉన్నారు. చెప్తున్నాము, గతంలో 10 సంవత్సరాలు